లక్ష్మణ్ గారు, అంటే ఇప్పుడు ఇందాక సంజయ్ గారు అన్నారు, నిజంగా చైనా మీద వీటి మీద వేయగలుగుతారంటే వేయలేరు. వాళ్ళ ఎకానమీ కూడా పూర్తిగా దెబ్బతింటే అవకాశం ఉంది. వాళ్ళ రేర్ ఎర్త్ మెటల్స్, మ్యాగ్నెట్స్ వాటిని సప్లై చేయడం ఆగిపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది అమెరికాకి. కానీ భారత్ మీద ప్రత్యేకించి కొంత ఒక కక్ష సాధింపు ధోరణి స్పష్టంగా ఆయన దగ్గర కనపడుతుంది. ఆయన ఆపినట్టు మనం యుద్ధం ఆయన ఆపలేదని చెప్పలేదా అనే, లేదు మనం అబద్ధం చెప్పామనే, ఆయన ఆక్రోశం ఏంటో తెలియదు. కానీ అన్ని రకాలుగా భారత్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఇప్పుడు ఏకంగా సరే భారత ప్రభుత్వం అయితే చెప్పింది, మీరు ఎంత శాతం వేసినా మేము రష్యా నుంచి ఆయిల్ కొనటం అయితే ఆపే అవకాశం లేదు, ఇక్కడ ప్రజల ఇంధన ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఏంటి ఈ ధోరణి? అలాగే అసలు ట్రేడ్ డీల్కి ప్రధాని ఒకటేమో పాకిస్తాన్ యుద్ధం ఆయన ఆపాను ప్రధాని నాతో మాట్లాడంటే భారత ప్రభుత్వం మాట్లాడలేదు మేము అసలు అని చెప్తాం. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి భారత ప్రభుత్వం ప్రధాని మాతో మాట్లాడలేదంటే 8 సార్లు మాట్లాడారని ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది. ఏం జరుగుతుంది? మన మీద ప్రత్యేకంగా ఏమన్నా కక్ష కట్టినట్టుందా? ట్రేడ్ వరకు యుద్ధానికి సంబంధించి ఆయన ప్రపంచం మీద అంతా కక్ష కట్టాడు, అసలు నాకు అంతర్జాతీయ చట్టాలకు వర్తించవు, నా నైతికతే నా లిమిట్, నా నైతికతను దాటి నేను దేన్ని పట్టించుకోనని చెప్పి ఆయన ఏదో కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ ఎలా అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు? కటారి గారు, మీకు ఇతర మిత్రులకు ప్రేక్షకులకు నమస్తే. వాణిజ్యానికి సంబంధించే వేరుగా చూడలేం. టారిఫ్ వార్ అనేటువంటిది ప్రపంచ దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య. అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతో ట్రంప్ గారు అధికారంలోకి వచ్చారు. అమెరికా ఫస్ట్ అనేటువంటిది ఒక లోతైనటువంటి తాత్విక చింతన దాని వెనుక ఉన్నది. ప్రపంచ ఆధిపత్యమే దాని అంతిమ లక్ష్యం. అమెరికా ప్రయోజనాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామనేటువంటి సంకేతాలని పదే పదే ట్రంప్ ప్రభుత్వం వివిధ రూపాలలో వ్యక్తం చేస్తున్నది. ఈరోజు గతంలో సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు పరిస్థితి వేరు. అమెరికాకు సోవియట్ యూనియన్కి మధ్య అణు అస్త్రాలను ఉపయోగించుకోవడానికి, కట్టడి చేయడానికి ఒప్పందాలు జరిగినాయి. అంటే ఆ స్థితిలో ఒక వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఉండేది పోటాపోటీగా. ఇవాళ వ్యాపార లావాదేవీలు అనేటువంటిది ఎక్కువగా ముందుకొచ్చింది. చైనా ప్రపంచ మార్కెట్ను కబళించింది, వస్తూత్పత్తిలో అగ్రభాగాన్ని ఇచ్చింది, ముందుకు వెళుతున్నది. చుట్టుపక్కల దేశాలే కాకుండా ప్రపంచ దేశాలపైన ప్రభావం కలిగిస్తా ఉంది. లాటిన్ అమెరికా వరకు, నా సరిహద్దుల వరకు కూడా. ఈరోజు వెనెజులా సమస్యని అక్కడ వరకే చూడలేం. అలాగే ఆఫ్రికన్ కాంటినెంట్ లో అన్ని చోట్లకి చైనా ప్రభావం పెరుగుతున్నది. ఎలా కట్టడి చేయడం? అమెరికా చూద్దామా, ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిపోతా ఉంది, అప్పుల ఊబిలో ఉన్నదే. ఇది సంపన్న దేశమే, ఆర్థికంగా ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశమే. కానీ సమస్యల లోపలికి వెళుతున్నది అనేటువంటి విషయం వారికి అర్థమైంది, ప్రపంచానికి అర్థమవుతున్నది. ఈరోజు సైనిక పరంగా ఆధిపత్యాన్ని ఒకప్పుడు పోలీస్ గా వ్యవహరించేటువంటి వ్యవహారం నడుపుతున్నది అని అమెరికాను నిందించేవారు. ఈరోజు అదే స్థితికి తీసుకురావాలని ఆయన ఊళ్ళూరుతున్నారు. గతంలో మనం ఆఫ్ఘనిస్తాన్ లో ఏ విధంగా వచ్చి తెస్టేసింది చూసాం. పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చి ఏ విధంగా భారతదేశానికి కంటికి కునుకు లేకుండా చేశారు చూసాం. హిందూ మహాసముద్రంలోకి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం అప్పుడు
సప్తమనవతారాన్ని పంపించింది మనం చూసాం. ఓకే. దిగువ గార్షియాలో సైనిక స్థావరాన్ని స్ట్రెంగ్త్ ఏ విధంగా చేసుకున్నారో చూసాం. ఓకే. ఇవాళ ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ గాజా అవును. పాలస్తీనా పైన ఆయన అండ లేకుండా ఇజ్రాయెల్ నిలవగలదా? అవును. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అమెరికా అండ లేకుండా ఇజ్రాయెల్ అంత దూకుడుగా వ్యవహరించగలదా? ఈరోజు అన్ని వ్యవహారాల్లో చూస్తే ఒకవైపున నేను శాంతి కాముకుడిని చెబుతూ ఆ యుద్ధాన్ని ఆపాను, ఈ యుద్ధాన్ని ఆపానని, వాటి వెనకాలంతా కూడా అమెరికా అంటే ట్రంప్. ఇవాళ ఈరోజు లాటిన్ అమెరికన్ దేశాలలో నా పెరట్లో ఉండేయాల్సినటువంటి వాళ్ళు రష్యాతో లేకపోతే చైనాతో ఒప్పందాలు చేసుకొని వాళ్ళ అండ చూసుకొని వీళ్ళందరూ కూడా స్వతంత్రంగా వ్యవహరిస్తామని ఉవ్విళ్ళూరుతున్నారు. వాళ్ళను కట్టడి చేయాలి. దగ్గరున్నటువంటి వాళ్ళని కట్టడి చేయకపోతే సమస్యలని ఈరోజు వెనిజులా పైన ఒక సార్వభౌమాధికారం ఉన్నటువంటి దేశం, ఆ దేశం పైన మెరుపు దాడి చేసి రాత్రికి రాత్రి ఆ దేశాధ్యక్షుడిని ఆయన సతీమణిని కిడ్నాప్ చేసి తీసుకురావడమే, అపహరించడమే కదా అది. దాదాపు 72 మందో 75 మందినో చనిపోయారు ప్రాణాలు. అందులో క్యూబన్స్ కూడా 32 మంది ఉన్నారంట. ఈ రోజు తీసుకొచ్చి ఆయన ఏకాఏకిన కోర్టు ముందు ప్రవేశపెట్టి నేను మారక ద్రవ్యాల కేసులు పెట్టి ఈరోజు ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు వాళ్ళు ప్రపంచానికి? అది ఒకటే కాదు కదా సార్. సరే, మన ఆ విషయాలు వస్తే అది యాక్చువల్గా అదంతా మనం సెకండ్ రౌండ్ లో మాట్లాడదాం అనుకున్న లక్ష్మణ్ గారు, మళ్ళీ వస్తారు దగ్గరికి. ఒక్కటే ఈ రోజు తర్వాత మెక్సికో లేకపోతే కొలంబో లేకపోతే కొలంబియా లేకపోతే ఇది క్యూబా వరుస పెట్టి ఏదో చెప్తున్నారు అనుకోండి. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? కేవలం అక్కడ వెనిజులా పైన లాటిన్ అమెరికా పైన పెత్తనం కోసమే కాదు, ప్రపంచ ఆధిపత్యం అనేది అంతిమ లక్ష్యం. ఈరోజు రష్యాతో బ్రిక్స్ అన్ని డాలర్ పెత్తనానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కరెన్సీని తీసుకురావాలని అనుకున్నారు. మనం రష్యాతో రూపుల్ ఎక్స్చేంజ్ తో ఆయిల్ కొంటున్నాం, అది మనకు సౌలభ్యం. ఈ రోజు అదే పరిస్థితి ఇరాన్ తో తెచ్చుకోవాలంటే పైప్ లైన్ తీసుకురావడానికి వీలు లేకుండా పాకిస్తాన్ ఇవన్నీ కూడా సమస్యలు సృష్టించారు. ఈ రోజు డాలర్ పెత్తనం గాన పడిపోతే ప్రపంచం పైన అమెరికా పెత్తనం పోతుంది. ఈ రోజు ఆ ఆధిపత్య పోరులో భాగంగానే టారిఫ్ యుద్ధాన్ని చూడాలి. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి వీలు లేకుండా, వెజినజులా నుంచి దిగుమతి చేసుకోకుండా, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోకుండా మన దేశాన్నే కాదు ప్రపంచ దేశాలన్నింటినీ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాడంటే ట్రంప్. ఇది దీని యొక్క వెనకాల ఉన్నటువంటి నిగూఢమైనటువంటి తాత్విక చింతనను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం.